తెలుగుదేశం పార్టీలో కష్టపడిన నాయకులకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ గొల్లప్రోలు మండలం చేబులూరు గ్రామ అధ్యక్షుడిగా నేమాల బాబీ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నామాల బాబీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తరలివచ్చి పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వర్మను కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. పార్టీ గొల్లప్రోలు మండల అధ్యక్షుడు ఉలవకల దేవేంద్రుడు, మాజీ జెడ్పీటీసీ మడికి ప్రసాద్, కొల్లుబాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నిక ఏకగ్రీవంగా గ్రామస్తులందరూ కూడా అతన్ని ఎన్నుకోవడం జరిగింది. నేమాల బాబీ గారిని, అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్ గారిని కూడా మండలం అంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ రోజు నుంచి చేతుల్లో పార్టీ ఇంకా బలీయంగా ఉండాలని చెప్పి మరి అందరూ కూడా కలిసికట్టుగా అందరినీ మద్దతిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరినీ నేను కోరడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారు వచ్చాక ఈ యొక్క ఎలక్షన్ల విధానాలు మార్చారు. ఏ విధంగా అంటే ఇదివరకు నాయకులు వేసేసేవాళ్ళు, గ్రామంలోకి అందరూ కలిసికట్టుగా నిర్ణయించగలిగితే పార్టీ చూస్తుంది. నేను ఇప్పుడున్న 54 గ్రామాల్లో ఎక్కడా కూడా ఒక వ్యక్తిని సూచించలేదు, వ్యక్తికి వేయమని చెప్పలేదు. ప్రతి గ్రామం కూడా వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసుకున్నారు. కానీ ఇది మంచి వాతావరణం, కలిసికట్టుగా కసిగా పనిచేయడానికి ఒక అవకాశం. కాబట్టి నారా లోకేష్ గారి నాయకత్వంలో పార్టీ బలీయంగా ముందుకెళ్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారి సలహాలో మరి ఈరోజు చేపల ఏకగ్రీవంగా జరిగినందుకు పార్టీ ప్రెసిడెంట్ నేమాల బాబీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.